కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐకేపీ వివోఏలు జంగు సైరన్ మోగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వివోఏలు హైదరాబాద్లోని సెర్ఫ్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో లిబర్టీ అంబేద్కర్ చౌక్ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వివోఏలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికల హామీ మేరకు నెలకు 20,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీనిధి పెండింగ్ ఇన్సెంటివ్ను వెంటనే చెల్లించాలని వివోఏలు నినదించారు. రేవంత్ సర్కారు ఐకేపీ వివోఏల పోరాటానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, ఐకేపీ వివోఏల పోరాటంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఐకేపీకి చెందిన వివోఏలు ఈరోజు తిరుగుబాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బతుకులు మారుతాయన్న వివోఏలు ఈ రోజు ప్రభుత్వం తనను పట్టించుకోవడమో లేదని విమర్శించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఇవాళ సెల్ఫ్ కార్యాలయం ముట్టడికి వాళ్ళు ప్రయత్నించారు. రాష్ట్రం నలువైపుల నుంచి వివోఏలు భారీ ఎత్తున తరలించి సెల్ఫ్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో హైదరాబాద్ లోని లిబర్టీ అంబేద్కర్ చౌక్ వద్ద భారీ ఎత్తున అక్కడ హాజరై సెల్ఫ్ కార్యాలయం తరలి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. వారి పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అడ్డుకున్న క్రమంలో ఐకేపీకి చెందిన వివోలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు తోపులాట జరిగింది. అయితే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రధానంగా వారి డిమాండ్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం తమకు 20,000 వేతనం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తున్నా తమకు ఇప్పటి వరకు తమ హామీని నెరవేర్చడం లేదని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా బకాయిలు ఉన్న శ్రీనిధి ఇన్సెంటివ్ ను వెంటనే గ్రామ సంఘాల ద్వారా చెల్లించాలని కోరుతున్నారు. గ్రామ సంఘాల నుండి ఐకేపీలకు వివోలకు రావాల్సిన బకాయిలు పడ్డ రూపాయలు 3,000 వేతనం వెంటనే ఇవ్వాలని వారు కోరుతున్నారు. అదే విధంగా ప్రతి గ్రామానికి వివోలకు సంబంధించి సంఘానికి క్యాబ్ తో పాటు నెట్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫ్ కార్యాలయంలో అధికారులు కలిసి తమ వినతి పత్రం అందజేస్తామన్నా కూడా పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నారని వివోలు చెప్తున్న పరిస్థితి ఉంది కుమార్. అయితే యాసర్, ఎన్ని రోజులుగా వీళ్ళ పెండింగ్ బిల్స్ చెల్లించలేదు, శ్రీనిధి పెండింగ్ ఇన్సెంటివ్స్ కూడా ఎన్ని రోజులుగా చెల్లించలేదు? వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏమంటున్నారు, వివోఏలు ఏమంటున్నారు పూర్తిగా? గత 6 నెలలుగా తమకు జీతాలు గిట్ట రావడం లేదు, తమ బతుకులు ఆగమైపోతున్నాయని, గత పాలనలో ప్రతి నెల జీతాలు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమకు జీతాలు రావడం లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఎన్నికల ముందు తమ హామీలను తమకు ప్రభుత్వం 20,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారు. అదే హామీని ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చడమే వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయినా 15 నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం, కనీసం తమకు చర్చలు గిట్ట తిరగడం లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైదరాబాద్ లో సెల్ఫ్ కార్యాలయానికి ముట్టడికి వాళ్ళు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం దారుణమని, ఇంకోటి రాష్ట్రం నలువైపుల నుంచి సుమారుగా 300 నుంచి 400 మంది వివోలు హైదరాబాద్ చేరుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి చేశారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో వాళ్ళు సెల్ఫ్ కార్యాలయానికి చేరుకోలేదు. పోలీసులు వాళ్ళు అడ్డుకొని చంద్రాయన్ గుట్ట తదితర పోలీసులు తరలించిన పరిస్థితి ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ యాసర్. మొత్తంగా రాష్ట్ర నలుమూల నుంచి తరలి వచ్చిన వివోఏలు హైదరాబాద్లోని సెర్ఫ్ కార్యాలయం ముట్టడించారు. ఎన్నికల హామీ మేరకు నెలకు 20,000 రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీనిధి పెండింగ్ ఇన్సెంటివ్ను కూడా వెంటనే చెల్లించాలని వివోఏలు నినాదించారు. అసెంబ్లీ